Welcome to Competitive Exams Corner. Recently, Goods and Service Tax Council కి సంబంధించి 53వ మీటింగ్ జరిగింది. 53rd మీటింగ్. ఆ మీటింగ్ సంబంధించిన ముఖ్యమైన అంశాలని ఈ వీడియోలో చర్చించుకుందాం. అండ్ ఆ మీటింగ్లో కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అండ్ దాంతో పాటుగా జిఎస్టీ కౌన్సిల్ గురించి, జిఎస్టీ గురించి ముఖ్యమైన అంశాలన్నీ ఈ వీడియోలో చర్చించుకుందాం. సో ముఖ్యంగా first, recently the 53rd meeting of the GST Council has approved several measures to ease compliance for small businesses, exempting hostel accommodation, రైల్వే సర్వీసెస్. ముఖ్యంగా చిన్న వ్యాపారులు కానీ హాస్టల్ అకామిడేషన్ అంటే హాస్టల్స్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మంత్లీ పే చేయాలి కదా. సో ఆ పే చేసే అమౌంట్ మీద జిఎస్టీ అన్నది పూర్తిగా ఎగ్జెంప్ట్ చేశారు, అంటే పూర్తిగా లేకుండా చేశారనమాట. సో తర్వాత రైల్వే సర్వీసెస్, రైల్వే విషయంలో కూడా కొంత ఇంపార్టెన్స్ ఇచ్చేట్టు ఇక్కడ కనపడుతుంది. సో ఇట్ ఆల్సో అగ్రీ టు రీకన్వీన్ అంటే కన్వీన్ మీనింగ్ వచ్చి మీటింగ్, రీకన్వీన్ అంటే మరొకసారి మనము మీటింగ్ అవుదామని చెప్పి వాళ్ళు అగ్రి అయ్యారు. ఏ విషయం మీద? టు డిస్కస్ రీస్ట్రక్చరింగ్ ద మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ అండర్ ద 7-year జిఎస్టీ. సో జిఎస్టీ ఈ 7 ఏళ్ల జిఎస్టీలో కొన్ని ఇంపార్టెంట్ ట్యాక్స్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీస్ట్రక్చర్ చేయడానికి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఆగస్టులో మరొక మీటింగ్ ఉండబోతోంది, అప్పుడు మనం డిస్కస్ చేద్దామని చెప్పి వాళ్ళు అనుకోవడం జరిగింది. జిఎస్టీ ఈజ్ ఎ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సిస్టమ్ that is levied on the supply of goods and services in India. సో గూడ్స్ మీద, సర్వీసెస్ మీద వేసే ఒక ట్యాక్స్ సిస్టమ్నే జిఎస్టీ అని మనం పిలవడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ కాంప్రిహెన్సివ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఆన్ 1st July 2017 through 101 Constitution Amendment Act 2016 with the slogan of One Nation One Tax. సో ప్రతి ఒక నేషన్కు ఒకే ట్యాక్స్ ఉండాలి అనే ఒక నినాదంతో కాన్స్టిట్యూషన్లో 101వ అమెండ్మెంట్ యాక్ట్ 2016కి వాళ్ళు అమెండ్ చేస్తూ జూలై 1న 2017న ఈ యొక్క ఇండైరెక్ట్ ట్యాక్స్ అయిన జిఎస్టీ ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. సో ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్ చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ నేను మీకు మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాడు అంటే అతని సంథింగ్ ఏదైనా ఒక కాలేజీలో లెక్చరర్ జాబ్ అనుకుందాం. అతనికి సంథింగ్ చాలా హై పెయిడ్ లెక్చరర్ అయినా, సో అతనికి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కన్నా కూడా సంథింగ్ ఎక్కువ వస్తుంది. సో అందుకని చెప్పి అతను కొంత అమౌంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పే చేయాల్సి ఉంటుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది అతను సంపాదించిన సొమ్ము డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పే చేస్తాడు. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇట్ ఈజ్ ఏ డైరెక్ట్ ట్యాక్స్. అంటే ఆ మనిషి అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి డైరెక్ట్గా ఏ ఒక్క మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే అమౌంట్ని పే చేస్తాడు, ఆ యొక్క ట్యాక్స్ని పే చేస్తాడు. అది డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోటల్కి వెళ్తారు. హోటల్కి వెళ్ళినప్పుడు మీకు నచ్చిన ఫుడ్ తింటారు. ఫుడ్ తిన్న తర్వాత ఆ బిల్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ బిల్ కింద జిఎస్టీ అని ఉంటుంది. మీరు అమౌంట్ పే చేయడం మాత్రం హోటల్ వ్యక్తికే పే చేస్తారు, కానీ హోటల్ వ్యక్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పే చేస్తారు. అంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి. సో డైరెక్ట్ ట్యాక్స్లో డైరెక్ట్గా మీ నుంచి అమౌంట్ వెళ్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్లో మీ నుంచి హోటల్ వ్యక్తికి వెళ్ళి హోటల్ వ్యక్తి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. సో ఇట్ ఈజ్ నాట్ ఏ డైరెక్ట్ ట్యాక్స్. మీరు డైరెక్ట్గా పే చేయట్లేదు, త్రూ హోటల్ వ్యక్తి ద్వారా మీరు పే చేస్తున్నారు. సో ఇట్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నమాట. అది ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఇందులో కొన్ని కీ హైలైట్స్ ఉన్నాయి, అంటే మనం ఎక్కువగా చెప్పుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. సో ఫస్ట్ ది బయోమెట్రిక్ ఆథెంటికేషన్. సో ఇక్కడ అనౌన్స్ ద రోల్ అవుట్ ఆఫ్ బయోమెట్రిక్ బేస్డ్ ఆధార్ authentication on a national level to combat fraudulent input tax credit claims made through fake invoices. This is aimed at enhancing that
ట్యాక్స్ కంప్లైన్స్. సో ఆధార్ బయోమెట్రిక్ అన్నది ఇందులో కంపల్సరీ చేశారు. సో ఎందుకంటే ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ యొక్క ఫేక్గా కొన్ని ఇన్వాయిసెస్ని ప్రజెంట్ చేసి వాళ్ళు ఎక్కువగా మాకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేయాలి అని దాన్ని వాళ్ళు క్రియేట్ చేయడం జరుగుతుంది. సో వాటిని అరికట్టడానికి అని చెప్పి ఆధార్ బయోమెట్రిక్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఎగ్జంప్షన్ ఫర్ హాస్టల్ అకామిడేషన్. సో హాస్టల్ అకామిడేషన్ సర్వీసెస్ అవుట్ సైడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎగ్జంప్ట్ ఫర్ GST for rents up to 20,000 per person per month, making it more affordable for students and the working class. సో ఎవరైతే హాస్టల్స్లో ఉంటున్నారో అంటే వాళ్ళు జాబ్స్ చేసేవాళ్ళు కానీ లేదా చదువుకునే వాళ్ళు కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైతే ఉంటున్నారో వాళ్లకు 20,000 వరకు కేవలం మీరు ఒక రెంట్ పే చేస్తే మాత్రం సరిపోతుంది. దాని మీద ఎటువంటి GST అనేది పడే అవకాశం ఉండదు. సో ఇది చాలా అఫోర్డబుల్, అంటే వాళ్ళకు పెట్టగలిగే కెపాసిటీ ఉంటుందన్నమాట. సో అఫోర్డబుల్, వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్తున్నారు. దిస్ ఎగ్జంప్షన్ అప్లైస్ ఓన్లీ ఫర్ ద స్టేస్ అప్ టు 90 days, whereas previously such rents incurred 12% GST. ఇంతకుముందు దీని మీద 12% GST ఉండింది. సో ఇప్పుడు మాత్రం దీనికి పూర్తిగా ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కూడా ఓన్లీ ఫర్ 90 days అనమాట. అంటే 90 రోజుల వరకు మీరు పే చేసే రెంట్ అయితే ఉంటుందో వాటి మీద GST ఉండదు. తర్వాత GST అన్నది కంటిన్యూ అవుతుంది. మూడవ ఇంపార్టెంట్ హైలైట్ ఇండియన్ రైల్వేస్ సర్వీసెస్. సో GST exemption on platform tickets aiming to ease the financial burden on passengers. This decision is a part of broader efforts to make railway services more affordable. సో మనము ఒకరిని ఎక్కించడానికి అని చెప్పి మన బంధువులు కానీ మన ఫ్రెండ్స్ని కానీ సో మనము రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటాం. అప్పుడు ప్రయాణం చేసేది వాళ్ళు టికెట్ ఉంటుంది. సో మనము కూడా ప్లాట్ఫామ్ టికెట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఆ ప్లాట్ఫామ్ టికెట్స్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే GST అనేది ఎగ్జెంప్ట్ చేసింది. సో అంటే ఆ ప్లాట్ఫామ్ టికెట్ మ్యాక్సిమం 5, 10, 20 అలా ఉంటాయి కదా ఆ యొక్క సిటీని బట్టి. సో ఆ ప్లాట్ఫామ్ టికెట్స్ మీద GST అనేది పూర్తిగా లేకుండా చేసింది. సో ఒక ఫైనాన్షియల్ బర్డన్ అన్నది లేదన్నమాట. సో ఇక అంటే రైల్వే సర్వీసెస్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 4th ఇంపార్టెంట్ హైలైట్ రిడక్షన్ ఇన్ GST రేట్ ఆన్ కర్టన్స్. సో కర్టన్స్ అంటే కేవలం మనం మామూలుగా ఇంట్లో వేసుకునేవి కాదండి. సో కర్టన్స్ అంటే క్లాత్కి సంబంధించినవి అన్నీ కూడా ఇందులోకి రావడం జరుగుతుంది. సో ద GST రేట్ ఆన్ వేరియస్ టైప్స్ ఆఫ్ కర్టన్ బాక్సెస్ వాజ్ reduced from 18 to 12%. 18 నుంచి 12% వరకు ఈ యొక్క బాక్సెస్ మీద ఉన్న GST రేట్ని కుదించడం జరిగింది. ఇంటెండెడ్ టు బెనిఫిట్ బోత్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ కన్జ్యూమర్స్ బై లోయరింగ్ ద ఓవరాల్ కాస్ట్ ఆఫ్ దీస్ ఎసెన్షియల్ ప్యాకేజింగ్ మెటీరియల్స్. సో వాళ్లకు ఇబ్బంది ఉండకుండా ఒక పక్క మ్యానుఫ్యాక్చరర్స్ కానీ మరొక పక్క యూజ్ చేసేవాళ్ళు కన్జ్యూమర్స్కి కానీ బెనిఫిట్ ఉండాలని చెప్పి 18% నుంచి 12%కి దీన్ని కుదించారు. నెక్స్ట్ 5th పాయింట్ GST రిడక్షన్ ఆన్ మిల్క్ క్యాన్స్ అండ్ సోలార్ కుక్కర్స్. సో మిల్క్ క్యాన్స్ మీద మరియు సోలార్ కుక్కర్స్ మీద కూడా యూనిఫామ్ GST రేట్ 12%ని విధించారు. ఇంతకుముందు అది ఫ్లక్చువేషన్ ఉండిందనమాట. అంటే ఒక చోట 12 ఉండింది, ఇంకో చోట 18% ఉండింది. బట్ ఇప్పుడు మాత్రం యూనిఫామ్గా 12%ని ఫిక్స్ చేయడం జరిగింది. సో వెదర్ దే ఆర్ మేడ్ ఆఫ్ స్టీల్, ఐరన్ ఆర్ అల్యూమినియం, ఎలాంటి పాత్రలకైనా సరే మిల్క్ క్యాన్స్ అయి ఉంటే లేదా సోలార్ కుక్కర్స్ అయి ఉంటే వాళ్ళకి సంబంధించి మనకు GST అన్నది యూనిఫామ్ రేట్ 12% ఫ్లాట్ రేట్ అనమాట. నెక్స్ట్ వేవర్ ఆఫ్ ఇంట్రెస్ట్ and penalties for non-fraudulent cases. So the council has recommended waiving అంటే మనకు నిలుపుదల interest and penalties for demand notices issued under the 73 of the GST Act.
which applies to cases that do not involve fraud, suppression and misstatements. సో ఎటువంటి తప్పుడు మాటలు లేకుండా, ఎటువంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండా లేదా ఫ్రాడ్ లేకుండా ఉండే కేసెస్లో ఏవైతే ఇంట్రెస్ట్ పెనాల్టీస్ ఇంకా పెండింగ్ ఉన్నాయో సో అలాంటి వాటికి పూర్తిగా వేవర్, అంటే వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి సెక్షన్ 73 ఆఫ్ ద జిఎస్టీ యాక్ట్ కింద వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్, new monetary limits for filing appeals. So GST Council has recommended new monetary thresholds for filing appeals by the department in various courts, which are 20 lakh for the GST Appellate Tribunal, 1 crore for the High Court, 2 crore for the Supreme Court for filing appeals by the department. సో ఒక థ్రెషోల్డ్ అన్నది వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ థ్రెషోల్డ్ వరకు అయితే జిఎస్టీ అన్నది ఉండదన్నమాట. So the aim is to reduce the government litigation. Fine. Next, it is central support and conditional loans to states. Government introduced the scheme for special assistance to states for capital investment, where some loans are conditional on states implementing the citizen-centric reforms and capital projects, urging states to meet the criteria to access these loans. So ఈ యొక్క లోన్స్ని కూడా వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, పెట్రోల్ అండ్ డీజిల్ అండర్ జిఎస్టీ, ద సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్ప్రెస్ రేట్స్ ఇంటెంట్ టు బ్రింగ్ పెట్రోల్ అండ్ డీజిల్ అండర్ జిఎస్టీ రెజిమ్ పెండింగ్ కన్సెన్సెస్ అమాంగ్ స్టేట్స్ ఆన్ ద అప్లికబుల్ ట్యాక్స్ రేట్ అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ఇంటెంట్ని ఎక్స్ప్రెస్ చేశారు పెట్రోల్ అండ్ డీజిల్ మీద జిఎస్టీలోకి తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారు. సో దీనికి సంబంధించి ఇట్ ఈస్ ఎ యూనిఫామ్ ట్యాక్సేషన్ ఫర్ ఫ్యూయల్ అక్రాస్ ద కంట్రీ అనమాట. సో నెక్స్ట్, జిఎస్టీ కౌన్సిల్ గురించి ముఖ్యమైన అంశాలు. సో ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ రికమెండేషన్స్ ఆన్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టీ ఇన్ ఇండియా. సో జిఎస్టీని పర్ఫెక్ట్గా అమలు పరిచేందుకు ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేస్తూ కొన్ని రికమెండేషన్స్ ఇస్తూ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని ఫామ్ చేయడం జరిగింది. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీ పేరే జిఎస్టీ కౌన్సిల్ అనమాట. సో ఇట్ వాస్ సెటప్ టు సింప్లిఫై ద ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా, వేర్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ levied multiple taxes, making it more uniform across the country. సో ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది చాలా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా చేయాలని వీళ్ళ యొక్క ఉద్దేశం. మరియు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరైతే అంటే వేరేగా లెవీ చేస్తున్నాయో ట్యాక్సెస్ని, సో అలా కాకుండా యూనిఫామ్గా చేసే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ద 101 అమెండ్మెంట్ యాక్ట్ 2016 పేవ్డ్ ద వే ఫర్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ జిఎస్టీ. సో 2016 101వ అమెండ్మెంట్ యాక్ట్ ఈ యొక్క జిఎస్టీ ఇంట్రొడక్షన్కు కారణమైంది. అమెండ్మెంట్ యాక్ట్ ఇన్సర్టెడ్ ఎ న్యూ ఆర్టికల్ కాల్డ్ ఆర్టికల్ 279A in the Constitution, which empowers the President to constitute GST Council or by an order. So GST Council constitute చేయడానికి ప్రెసిడెంట్కు పవర్స్ కల్పించింది ఆర్టికల్ 279A అన్నమాట. నెక్స్ట్, అకార్డింగ్లీ ద ప్రెసిడెంట్ ఇష్యూడ్ ద ఆర్డర్ ఇన్ 2016 కాన్స్టిట్యూట్ ద జిఎస్టీ కౌన్సిల్. సో దాని ప్రకారంగా ప్రెసిడెంట్ ఆర్డర్ ఇష్యూ చేసి 2016లో జిఎస్టీ కౌన్సిల్ని ఫామ్ చేయడం జరిగింది. సో ఇందులో ఎవరెవరు ఉంటారు ఈ మెంబర్స్ అంటే ఇంక్లూడ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ యాజ్ వాళ్ళు చైర్పర్సన్గా ఉంటారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ ఫ్రమ్ ద సెంటర్. సో వీరు కూడా వన్ ఆఫ్ ద సెకండ్ మెంబర్. ఈచ్ స్టేట్ కెన్ నామినేట్ ఏ మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఫైనాన్స్ ఆర్ టాక్సేషన్ ఆర్ ఎనీ అదర్ మినిస్టర్ యాజ్ ఎ మెంబర్. సో వీళ్ళతో పాటుగా ప్రతి ఒక్క స్టేట్ నుంచి ఒక మెంబర్ని వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చు. సో ఏ మినిస్టర్ అయినా సరే ఈ జిఎస్టీ కౌన్సిల్ ఒక మెంబర్గా అపాయింట్ చేయవచ్చు. నెక్స్ట్, ఫంక్షన్స్. సో ఆర్టికల్ 279A empowers the council for making recommendations to the union and the states on the important GST issues such as goods and services that may be subject to or exempted from GST, మోడల్ జిఎస్టీ లాస్ అండ్ జిఎస్టీ రేట్స్ అనమాట. సో ఇందాక నేను చెప్పాను కదా, ఆ జిఎస్టీకి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ ఇష్యూస్ని సాల్వింగ్ చేయడానికి
కొన్ని రికమెండేషన్స్ని ఇవ్వడం అనేది దీని యొక్క ప్రధాన ఫంక్షన్. సో ఇది ఆర్టికల్ 279A చెప్తుంది. ఇట్ డిసైడ్స్ ఆన్ వేరియస్ స్లాబ్ రేట్స్ or rate slabs of GST whether they need to be modified for certain product categories. సో అయితే ఒక వేరియస్ స్లాబ్ రేట్స్ ఉంటాయి కదా, అవి మనం మార్చాలా అలాగే ఉండిద్దామా అనేది కూడా దీంట్లో చర్చించి వాళ్ళ యొక్క మెయిన్ ఫంక్షన్ అదే అనమాట. సో ద కౌన్సిల్ ఆల్సో కన్సిడర్స్ the special rates for raising additional resources during the natural calamities, disasters and special provisions for certain states అన్నమాట. అయితే వాళ్ళు రైజ్ చేసినా కూడా ఆ అడిషనల్ అమౌంట్ని న్యాచురల్ కెలామిటీస్ అంటే వరదలు కానీ లేదా ఒక భూకంపాలు కానీ సో ఇవన్నీ వచ్చి ఒక విపరీతమైన ప్రాణ నష్టం జరిగితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఆదుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం వీళ్ళు ఖర్చు పెడతారని ఇక్కడ రాస్తున్నారు. వర్కింగ్ వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు అంటే వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే జిఎస్టీ కౌన్సిల్ రీచెస్ డెసిషన్స్ ఇన్ ఇట్స్ మీటింగ్ బై ఏ మెజారిటీ ఆఫ్ అట్లీస్ట్ 3/4 ఆఫ్ వెయిటెడ్ ఓట్స్ ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ ఇన్ ద ప్రజెంట్ అండ్ ఓటింగ్. సో ఎవరైతే ఆ మీటింగ్కి ప్రజెంట్ అయ్యి ఓట్ వేశారో ఆ ఓట్ వేసిన వాళ్ళలో 3/4 అంటే 75% దేనికి మొగ్గు చూపితే వాళ్ళు ఆ డెసిషన్ని ఫైనల్ చేస్తారు. సో ఏ కోరం QUORUM కోరం అంటే అటెండెన్స్, ఏ కోరం ఆఫ్ 50% అంటే హాజరు శాతం. Quorum of 50% of the total members is required to conduct a meeting. అయితే మీటింగ్ కండక్ట్ చేయాలంటే దాదాపు ఆ మీటింగ్ కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో కనీసం ఒక సగం మంది అయినా సరే హాజరు కావాల్సి ఉంటుంది. సగం మంది హాజరు కాలేని పక్షంలో ఈ యొక్క మీటింగ్ అనేది జరపబడదు, వాళ్ళు జరపరు. సో నెక్స్ట్ ఇంకొక డేట్కి వాయిదా వేస్తారు. The central government's vote carries a weightage of 1/3 of the total votes cast in the meeting. అయితే దీంట్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత అంటే 1/3 ఓట్స్ అంటే నియర్లీ 33% ఆఫ్ ద ఓట్స్ వాళ్ళవే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఓట్స్ ఆఫ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ కంబైన్డ్ హ్యావ్ వెయిటేజ్ ఆఫ్ 2/3 ఆఫ్ ద టోటల్ ఓట్స్ క్యాస్ట్. అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల ఓటింగ్ ఎంత అంటే 2/3 రాష్ట్ర ప్రభుత్వాల వాటా. నెక్స్ట్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద GST కౌన్సిల్ వర్ అర్లియర్ కన్సిడర్డ్ బైండింగ్ బట్ ఇన్ 2022 ద సుప్రీం కోర్ట్ in Union of India versus Mohit Minerals Private Limited case ruled that they are not binding as both Parliament and state legislatures have simultaneous powers to legislate on GST. సో అయితే ఈ ఒక GST కౌన్సిల్కు సంపూర్ణంగా రైట్స్ ఉన్నాయా, అవి ఖచ్చితంగా మనం అమలు చేసి తీరాలా అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ద ఆన్సర్ ఈజ్ నో. ఎందుకు అంటే ఈ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ మోహిత్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో వాళ్ళ రూల్స్ బైండింగ్ కావు అండ్ మీరు పార్లమెంటు మరియు స్టేట్ లెజిస్లేచర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు డిసైడ్ చేస్తాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ సో ఇంతటితో మనము జిఎస్టీ సంబంధించిన ముఖ్యమైన అంశాలని మనము చర్చించుకుందాం. ఫస్ట్ జిఎస్టీ యొక్క 53వ మీటింగ్, జిఎస్టీ కౌన్సిల్ 53వ మీటింగ్ ఎలా జరిగింది దానికి సంబంధించిన ముఖ్యమైన అంశాన్ని మనం చూసుకున్నాం. వాటి తర్వాత జిఎస్టీ కౌన్సిల్ అసలు ఎలా ఫామ్ అయింది అండ్ దానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అండ్ దానికి అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అండ్ అది ఎలా పనిచేస్తుంది. సో ఒక కౌన్సిల్ మీటింగ్ అసలు స్టార్ట్ అవ్వాలి అంటే ఎంతమంది అటెండెన్స్ ఉండాలి. సో ఇలాంటి కొత్త విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ మనము తెలుసుకోవడం జరిగింది. సో ఇది మీకు ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఎగ్జామ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ముఖ్యమైన వీడియో. థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే.